యోహన్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక సెక్షన్, యాక్చువల్లీ అది ఓపెనింగ్ సెక్షన్ అనమాట ఆ అధ్యాయంలో. సో అందులో మనము 13వ వచనం వరకు గత 2 వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాము. ఈ 13 వచనాల్లో కూడా మనము గమనించిన సత్యాలు ఏంటి అని అంటే, మొదటి 5 వచనాల్లో దేవుని నిత్య వాక్కు లేదా ఆయన వాక్యము, ఆయన స్వభావం ఎలాంటిది అనే వివరణ ఆ వచనాల్లో మనం చూసాం. ఆయన ఆది నుండి ఉన్నాడని, ఆది నుండి దేవుని వద్ద ఉన్నాడని, ఆయనే దేవుడుగా ఉన్నాడని, ఆయనే సృష్టికర్తగా ఉన్నాడని, ఆయనలో జీవం ఉండిందని, తర్వాత ఆయన అందరినీ వెలిగించే ఆ వెలుగుగా ఉన్నాడని, ఇలాంటి గుణలక్షణాలను ఆ వాక్యానికి ఈ వచనాలు ఆపాదిస్తున్నట్టుగా మనం చూసాం మొదటి 5 వచనాల్లో. సో ఈ దేవుని నిత్య వాక్యానికి ఉన్నటువంటి లక్షణాలని మనం చూసాము, స్వభావాన్ని మనం చూసాము, ఆయన దేవుడు అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత గత వారంలో మనము 6వ వచనం నుండి 8వ వచనం వరకు క్రైస్తవ పరిచర్య యొక్క లక్షణం ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం. క్రైస్తవ పరిచర్య, దానికి ఉన్నటువంటి లక్షణము, బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసినటువంటి పరిచర్యను ఆధారంగా చేసుకుని మనము చర్చించుకున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వటమే క్రైస్తవ పరిచర్య యొక్క నిజమైనటువంటి లక్షణం. యేసుక్రీస్తు వైపుకి ప్రజల్ని ఆకర్షించడం మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవ పరిచర్య యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు వైపుకి కాకుండా పరిచర్య చేసేటటువంటి వ్యక్తి తన వైపుకి ప్రజలను ఆకర్షించుకుంటున్నాడు అని అంటే అది దేవుని వద్ద నుండి వచ్చినటువంటి పరిచర్య కాదు అనేటటువంటి సత్యాలు మనం మాట్లాడుకున్నాం గత వారంలో. అదేవిధంగా పాపానికి, పాపులకు ఉన్నటువంటి స్వభావం ఏంటో కూడా మనం చూసాం. 10-11 వచనాల్లో వెలుగు లోకంలోనికి వచ్చినప్పటికీ, తన స్వకీయుల దగ్గరికి ఆయన శరీరధారిగా వచ్చినప్పటికీ వారు ఆయన్ని అంగీకరించలేకపోయారు అనే విషయాలు మనం చదువుకుని దాన్ని ఆధారం చేసుకుని పాపానికి, పాపులకు ఉన్నటువంటి స్వభావం ఎలాంటిది అనేది మనం తెలుసుకున్నాం. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారు. వాళ్ళు చీకటిలో ఉన్నారని మాత్రమే కాదు, వాళ్ళే చీకటిగా ఉన్నారు అని వాక్యం వివరిస్తుంది. కాబట్టి వాళ్ళు చీకటి క్రియల్ని ప్రేమిస్తూ వెలుగు దగ్గరికి రావటం వాళ్ళకి ఇష్టం లేదు, అది వాళ్ళ స్వభావం అని మనం చెప్పుకున్నాం. తర్వాత 12-13 వచనాలు మనం చదివి అక్కడ నిజమైన విశ్వాసులకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. నిజమైనటువంటి విశ్వాసులు కలిగి ఉన్నటువంటి స్వభావం, వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అందరూ చీకటిగా ఆ చీకటిలోనే ఉంటూ చీకటినే ప్రేమిస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కొంతమంది ఆయన్ని విశ్వసించగలిగారు, ఆయన దగ్గరికి రాగలిగారు, ఆయన బిడ్డలుగా చేయబడ్డారు. అంటే నిజమైనటువంటి విశ్వాస యొక్క స్వభావం ఏంటి అని అంటే ఆయన, లేదా ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటి అని అంటే ఆయన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా చేయబడ్డారు అని మనం వాక్యంలో చదువుకున్నాం. అది ఎలా సాధ్యపడింది అంటే వాళ్ళు రక్తం వలన కానీ, శరీరేచ్ఛ వలన కానీ, మనుష్యేచ్ఛ వలన కానీ పుట్టినవారు కాదు, కానీ దేవుని మూలంగా పుట్టినవారు అని మనం చూసాం. సో వారి ఆత్మీయ జననానికి కారణం ఎవరు అని అంటే దేవుడే వారిలో ఆ కార్యాన్ని చేసి మరణం నుండి జీవంలోనికి వారిని దాటించి ఆ కార్యాన్ని ఆయన చేశాడు. కాబట్టి వెలుగును ద్వేషించేటటువంటి ఆ చీకటిని వారు అధిగమించి చీకటిగా ఉన్నవాళ్ళు వెలుగు సంబంధులుగా చేయబడడానికి దేవుడు ఆ కృపను చూపించాడు వాళ్ళ విషయంలో అని మనం చూసాం. సో ఈ 13వ వచనం వరకు ఈ 4 విషయాలు మనం ప్రాముఖ్యంగా చూసాం. దేవుని యొక్క నిత్య వాక్యానికి ఉన్నటువంటి స్వభావం ఏంటి, క్రైస్తవ పరిచర్యకు ఉన్నటువంటి స్వభావం ఏంటి, పాపానికి, పాపులకు ఉన్నటువంటి స్వభావం ఏంటి, తర్వాత నిజమైనటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అనే విషయాలు మనం చర్చించుకున్నాం. దిస్ ఇస్ జస్ట్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ వాట్ వీ కవర్డ్.
Okay, we looked at the nature of the eternal word. We also looked at the nature of the true Christian ministry. We looked at the nature of the sin and the sinners. We also looked at the nature of true believers. ఈ రోజున మనము 14వ వచనం నుండి ధ్యానించుకోవాలి. 14వ వచనంలో మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణకు ఉన్నటువంటి స్వభావము లేదా దానికి ఉన్నటువంటి లక్షణం ఎలాంటిది, దాని ప్రాముఖ్యత ఏంటి, దాన్ని బైబిల్ ఏ విధంగా వివరిస్తుంది మనకు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. We will learn about the nature of the incarnation of Christ. We will try to understand how the Bible describes to us the reality of the incarnation of Jesus Christ. In verse 14 we are told that the word became flesh, or the word was made flesh and dwelt among us. Right? Telugulo ఒకసారి దాన్ని చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యము అంటే ఏ వాక్యము? ఆది యందు ఉండినటువంటి ఆ వాక్యము. ఆది యందు ఏ వాక్యం అయితే దేవుని వద్ద ఉండిందో, ఆది యందు ఏ వాక్యం అయితే దేవుడుగా ఉన్నాడో ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాడు. సో ఆయన శరీరధారి అయ్యాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ వాక్యము శరీరధారి అయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మీలాగా నాలాగా ఒక సామాన్య మనుషుడిగా లేదా ఒక సామాన్య మనుషుడికి ఉన్నటువంటి అదే స్వభావాన్ని ఆయన ధరించుకుని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అని అర్థం. అంటే దేవుడుగా ఉన్నటువంటి ఈ నిత్య వాక్యము మానవ స్వరూపిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దీన్నే మత్తయి సువార్తలో ఇంకో విధంగా వివరించాడు. కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడి. అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే దేవుడు మనకు తోడు అని అర్థం అంటే దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉన్నాడు. ఆ వాస్తవాన్ని గురించి అక్కడ చెప్పట్లేదు. కానీ దేవుడు స్వయంగా వచ్చి మానవుల మధ్య తన నివాసాన్ని కలిగి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని తెలియపరిచే విధంగా ఆ పేరు ఆయనకు ఆపాదించబడింది, ఇమ్మానుయేలు అని. కాబట్టి ఆ కన్యకకు పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ఇమ్మానుయేలుగా ఈ భూమి మీదకి వచ్చి మన మధ్య నివసించినప్పుడు ఆయన దేవుడుగా మన మధ్య నివసించాడు. హీ tabernacled among men. God tabernacled among men. ఓకే, సో మరి ఆయన మానవుడిగా మన మధ్య నివసించాడు అని అంటే దాని అర్థం ఏంటి? మనలాగా మానవుడిగా ఉన్నాడు అని అంటే ఆయనకు కూడా మనకున్నటువంటి శరీరమే ఉంది. ఆయన ఒక శిశువుగా పుట్టాడు. ఆయన వయస్సునందు అభివృద్ధి చెందాడు. అదేనా మాట అక్కడ ఉన్నది? వయస్సునందును జ్ఞానమునందును వర్ధిల్లాడు అని. అవునా? అంటే ఎదిగాడు అని అర్థం, అంతేనా? అంటే ఆయన వయస్సునందు ఎదిగాడు అంటే అర్థం ఏంటి? ఆయన శిశువుగా పుట్టాడు. శిశువు నుండి బాల్య దశకు, తర్వాత బాల్యం నుండి యవన దశకు, తర్వాత యవనం నుండి ఒక పురుషుడిగా ఆయన ఎదిగాడు. మనం ఎలా ఎదుగుతామో అలాగే ఆయన కూడా ఎదిగాడు. ఆయన నిత్యుడగు దేవుడు. అంటే ఆయనకు వయస్సు అనేది ఏమి ఉండదు. ఆయన ఎప్పటి నుండో నిత్యత్వం నుండి అలాగే ఉన్నాడు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతలు కనబడుతూ వచ్చినటువంటి ఆ వ్యక్తి, అంటే ఆయన నిత్యుడగు వ్యక్తి అయినప్పటికీ ఆయన వయస్సునందు ఎదిగాడు అని అంటే దాని అర్థం ఏంటి? నిత్యుడైనటువంటి ఆ దేవుడు మనలాంటి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని దాని అర్థం. అంత మాత్రమే కాదు, ఆయన శరీరానికి ఉన్నటువంటి స్వభావం ఏంటి అని అంటే మనకున్నట్టుగానే ఆయనకు ఆకలి ఉంది, దప్పిక ఉంది. ఆయన కూడా అలసటకు గురయ్యాడు. తర్వాత ఆయన కూడా మనలాగా దుఃఖపడ్డాడు. అవునా? ఆయన దుఃఖపడినటువంటి ఒక సందర్భం చెప్పగలరా? లాజర్ చనిపోయినప్పుడు ఆయన ఏడ్చినట్టుగా. జీసస్ వెప్ట్, ద స్మాలెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్, రైట్? తర్వాత అన్ని విషయాల్లో కూడా ఆయన మనవలే చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఏ శరీరాన్ని అయితే మనం ధరించుకుని ఉన్నామో అదే శరీరాన్ని ఆయన కూడా ధరించుకున్నాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం మినహాయింపు ఉంది. ఏంటది? పాపం విషయంలో మాత్రం. ఒక పాపం విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లో అన్ని సహజ బలహీనతలతో సహా ఆయన మనవలే
చేయబడ్డాడు అని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఆ వాక్యము అంటే ఆ దేవుడు నిత్యుడైనటువంటి ఆ వాక్యము ఆయన శరీరధారిగా వచ్చాడు అని అంటే మనలాంటి మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అని దాని అర్థం. కానీ ఆ వాస్తవాన్ని మనం ఒప్పుకుంటున్నప్పుడు ఇంకొక పొరపాటు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. అదేంటి అని అంటే ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుడు కాకుండా పోయాడా? ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చాడా? కొంతమంది ఆ పదాన్ని వాడుతూ ఉంటారు, హీ సెట్ అసైడ్ హిస్ డివైన్ అట్రిబ్యూట్స్ అని అంటారు. తన దైవత్వపు లక్షణాలని ఆయన పక్కన పెట్టేసి వచ్చాడు అని అంటారు. ఇస్ దట్ ట్రూ? నో, ద బైబిల్ డజంట్ టీచ్ దట్. ఆయన తన్ను రిక్తునిగా చేసుకున్నాడు అనేది తనను తాను తగ్గించుకున్నాడు అనేటటువంటి విషయంలో, అంటే ఆయన మహిమా స్వరూపి అయినప్పటికీ కూడా ఏమీ లేనివానిగా తను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు అనే భావంలో ఆ మాట చెప్పబడింది. ఆయన తన్ను రిక్తునిగా చేసుకున్నాడు అని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో. కానీ తన దైవత్వపు స్వభావాన్ని ఆయన విడిచిపెట్టి వచ్చాడు అని దాని అర్థం కాదు. ఎందుకనంటే దేవుడు కాకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. గాడ్ కెనాట్ సీజ్ టు బి గాడ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్, రైట్? కాబట్టి శరీరధారిగా మనలాగా మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ వాక్యము ఆయన దేవుడుగా కూడా ఉన్నాడు. అందుకే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒక మాట చదువుతాం. 1 Timothy chapter 3 and verse 16. And without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh. Right? That is what it says in the King James Version. God was manifest in the flesh. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆయన అంటే యాక్చువల్లీ ఇక్కడ ఆయన అని అనువదించబడిన విధంగానే కొన్ని ఇంగ్లీష్ వర్జన్స్లో కూడా హీ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అని ఉంది. కానీ కింగ్ జేమ్స్ వర్జన్లో గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అని ఉంది. అయితే మన సందర్భాన్ని చూసినప్పుడు ఆ సందర్భం అంతా కూడా దేవుని గురించే మాట్లాడుతుంది. ఆ ముందు వచనము తర్వాత వచనము మీరు చదివితే దేవుడు ఆయన గురించి, ఆయన ఆలయాన్ని గురించి, అవన్నీ అక్కడ ఆ సందర్భం అంతా కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవుని గురించి మాట్లాడుతూ ఆయన అనే ప్రొనౌన్ వాడారు అంటే, సర్వనామము వాడారు అంటే అది ఎవరిని ఉద్దేశించి వాడబడినట్టు? దేవుడిని ఉద్దేశించి వాడబడినట్టు. కాబట్టి ఆ మాట ఏం చెప్తుంది అంటే, మనకు ఆ వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంటే సశరీరుడుగా ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ దేవుడుగా సంపూర్ణ మానవుడుగా మన మధ్య నివాసం ఉన్నాడు. అంటే ఆయన మానవుడిగా వచ్చినప్పుడు దేవుడుగా ఉండడం ఆగిపోలేదు. ఆయన ఎప్పటికీ దేవుడుగానే ఉన్నాడు. కానీ తన దైవత్వపు స్వభావానికి మానవత్వాన్ని జోడించుకున్నాడు ఆయన. అందుకే ఆయన సంపూర్ణ దైవ మానవుడు అని మనం చెప్పొచ్చు. సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు కూడా. ఆయన దైవత్వపు స్వభావానికి మానవత్వపు స్వభావాన్ని ఆయన జోడించుకున్నాడు. అంతేకాని మానవుడైపోయి అప్పటి నుండి దేవుడు కాకుండా పోలేదు. కొంతమంది ఆ విధంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రంజిత్ ఓఫిర్ అనే వ్యక్తి మీలో కొంతమందికి తెలుసు. ఆయన ప్రభురాత్రి భోజన రహస్యం అని ఒక పుస్తకం రాశాడు. అందులో అలాగే రాశాడు, ఆయన మానవుడిగా వచ్చినప్పుడు దేవుడుగా రాలేదు, మానవుడిగానే వచ్చాడు అని. ఓకే, సో ఐ మీన్ దట్ ఈస్ నాట్ హెరసీ ఇన్వెంటెడ్ బై హిమ్. అది ఆయన కనిపెట్టినటువంటి దుర్బోధ కాదు. అంతకుముందే చాలామంది అదే మాట చెప్పారు. ఓకే, సో లెట్ us బి వేర్ ఆఫ్ సచ్ టీచింగ్స్. ఆయన సంపూర్ణ దేవునిగా మన మధ్య నివాసం ఉన్నాడు. కానీ ఎలా నివాసం ఉన్నాడు అంటే మానవుడిగా నివాసం ఉన్నాడు. సో మరి అయితే ఆయన దేవుడు అవుతే మరి ఆయన శరీరంలో దురాశ అనేది ఉందా? పాపం లేనివాడు అని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. కానీ నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే, ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు కదా, అవునా? ఆయన సంపూర్ణ మానవుడు అవుతే మనవలే అన్ని విషయాల్లో శోధింపబడాలి, రైట్? కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు శోధింపబడతాడంట? తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలుగొల్పబడిన వాడై
శోధింపబడతాడు. అవునా? అంటే యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో మన వలే శోధింపబడ్డాడు అని అంటే ఆయనలో కూడా దురాశ అనే ఆ లక్షణం ఉందా? మరి ఎలా శోధింపబడ్డాడు మన వలే? ఓకే, యాక్చువల్లీ చూడండి, రైట్, హంగర్, థర్స్ట్, ఆ విషయాల్లో కూడా ఆయన శోధింపబడచ్చు. బట్ దెన్ అన్ని విషయాల్లో మన వలే శోధింపబడ్డాడు అనే మాట ఉంది కదా. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, 13వ వచనమే కదా, ప్రతి వ్యక్తి 14వ వచనం అనుకుంటాను, ప్రతి వ్యక్తి తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలుగొల్పబడిన వాడే శోధింపబడతాడు. అంటే ఈ వాక్యము శోధనకు లొంగే విషయాన్ని గురించి మాట్లాడుతుందా, లేకపోతే శోధనను ఎదుర్కొనే విషయాన్ని గురించి మాట్లాడుతుందా? జాగ్రత్తగా చదివి చెప్పండి. ఆ మాట శోధనకు లొంగే విషయాన్ని గురించి మాట్లాడుతుందా, లేకపోతే శోధనను ఎదుర్కొనే విషయాన్ని గురించి మాట్లాడుతుందా? లొంగే విషయాన్ని గురించి. మనం శోధనకు ఎందుకు గురవుతాము అనంటే, శోధనకు ఎందుకు లోనవుతామంటే, దురాశ మనల్ని ఈడ్చి ఆ శోధన, ఏ శోధనైతే మనం ఎదుర్కొన్నామో దాని వైపుకి మొగ్గు చూపించే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది అని చెప్తున్నాడు అక్కడ. అవునా? కాబట్టి శోధనకు లొంగే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కానీ శోధన ఎదుర్కోవడానికే దురాశ కారణం అని చెప్పట్లేదు. వెలుపల నుండి శోధింపబడచ్చు ఒక వ్యక్తి. అవునా? వెలుపల ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనల్ని శోధించడానికి, వాటికి శోధించగలిగేటటువంటి సామర్థ్యం కానీ లక్షణం కానీ ఉంది. కానీ ఆ శోధనకు మనం ఎప్పుడు మొగ్గు చూపిస్తాము, ఎప్పుడు దాని వైపుకి మనం ఈడవబడతాము అని అంటే దానికి కారణం ఏంటి అంటే దురాశ. సో యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో మన వలే శోధింపబడ్డాడు అంటే అన్ని విషయాల్లో మన వలే శోధనకు మొగ్గు చూపించాడు అని అర్థమా, లేకపోతే అన్ని విషయాల్లో మన వలే శోధనను ఎదుర్కొన్నాడు అని అర్థమా? ఎదుర్కొన్నాడు అని అర్థం. అవునా? కాబట్టి అనవసరంగా కొంతమంది సృష్టించినటువంటి ఆ డైలమాకి మనం గురి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. శోధింపబడ్డానికి మన ఆంతర్యంలో దురాశ ఉండాలి, కాబట్టి యేసుక్రీస్తులో కూడా అలాంటి దురాశ ఉంది అని కొంతమంది ఒక కొత్త బోధ తయారు చేశారు. ఉదాహరణకి జాక్ పునెన్ గారు అలా బోధిస్తారు. ఆయన ఇతర విషయాల్లో చాలా మంచి బోధలు ఇచ్చి ఉండొచ్చు, కానీ నేను ఈ విషయంలో ఆయనతో విభేదించక తప్పదు. ఎందుకంటే తన శరీరంలో దురాశను కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు నేను నమ్మే యేసుక్రీస్తు కాదు. అలాంటి యేసుక్రీస్తుని జాక్ పునెన్ గారు నమ్ముతారేమో, కానీ నేను నమ్మలేను. అందుకే ఆ బోధకి పూననిజం అనే పేరు కూడా పెట్టారు. ఓకే, ఒక వ్యక్తికి చాలా మంచి జ్ఞానం ఉండుండొచ్చు, చాలా చక్కగా మాట్లాడేటటువంటి ఆ వాక్ చాతుర్యం కూడా ఉండుండొచ్చు, కానీ అతను బోధించేటటువంటి ప్రతి విషయాన్ని మనము వాక్య వెలుగులో పరిశీలించి బేరీజు వేసుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో అలాంటి అబద్ధ బోధ ఎవరు తీసుకొచ్చినా, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావానికి వ్యతిరేకంగా ఎవరు బోధించినా దాన్ని మనం అంగీకరించకూడదు. అలాంటి వ్యక్తి యొక్క బోధను మనం ఖండించాలి. అది తప్పు వాక్యపు వెలుగులో అని మనం చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులో ఒకవేళ దురాశ ఉండుంటే సమస్య ఏంటి? ఆయన పాపం లేనివాడు అని చెప్పినటువంటి మాట అబద్ధమవుతుంది. అవునా? చూడండి, అసలు దురాశకు మనం ఎలా గురయ్యాము? మనలో దురాశ అనేది ఎందుకుంది చెప్పండి? మన స్వభావంలో మనము పుట్టుక ద్వారా పాపులం, జన్మ పాపానికి ఫలితంగా మనలో దురాశ అనే స్వభావం ఉంది. అవునా? యేసుక్రీస్తు ప్రభు జన్మ పాపానికి గురయ్యాడా? ఆయనలో జన్మ పాపం ఉందా? లేదు. మనం ఎందుకు పాపులం అయ్యాము అని అంటే, మనం పాపం చేయడం కారణంగా మనం పాపులం అవ్వలేదు, కానీ మనం పాపులం కాబట్టి పాపం చేస్తాం. ఈ మాట చాలాసార్లు వినుండొచ్చు మనం కదా. మనం పాపం చేస్తాం, ఎందుకు పాపం చేస్తాము అని అంటే మనలో ఆల్రెడీ ఆ దురాశ ఉంది, ఆ పాపం చేసే స్వభావం మనలో ఉంది కాబట్టి మనం చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా ఉందా? లేదు. ఎందుకు లేదు? అందుకే ఆయన శరీరధారణ లక్షణాన్ని, స్వభావాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆయన ఎలా పుట్టాడు? కన్యకకు ఎందుకు పుట్టాల్సిన అవసరం వచ్చింది? అందరూ పుట్టే విధంగా ఆయన ఎందుకు పుట్టలేదు? అదొక సూచనగా దేవుడు చెప్పాడు, కానీ అంత మాత్రమే కాదు కదా, దానికి మించి ఇంకా చాలా అందులో ఉంది. ఆయన స్త్రీ యందు పుట్టాడు, కానీ అందరూ మానవులు పుట్టిన విధంగా పుట్టలేదు. ఆయన ఎలాంటి జన్మపాపము అంటకుండా పుట్టాడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ధరించుకున్నటువంటి శరీరము పాప శరీరానికి పోలినటువంటి శరీరం అయినప్పటికీ అది పాప శరీరం కాదు.
అలా చెప్పడానికి అందుకే పాప శరీరాన్ని పోలిన ఆ శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. హీ కేమ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్. డజంట్ ఇట్ సే దట్? It doesn't say he came in sinful flesh, but it actually says he came in the likeness of sinful flesh. Is there a difference between saying sinful flesh and likeness of sinful flesh? There's a lot of difference, right? పాప శరీరాన్ని పోలినటువంటి ఆ శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు, కానీ ఆయన పాప శరీరాన్ని ధరించుకోలేదు. అలా చెప్పడానికి ఆధారం ఏంటి అని అంటే, ఆయన ఎలా పుడతాడు అని చెప్పాడు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో. చదివే వాళ్ళు ఎవరైనా మైక్లో చదవండి దయచేసి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదవండి. ఓకే ఓకే, చూడండి, ఆయన పరిశుద్ధాత్మ కార్యం వలన పుట్టాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని పిలువబడతాడు అని చెప్పాడు. పురుష ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు ప్రభు మరియా గర్భంలోనికి ఏ విధంగా అమర్చబడ్డాడు అని మనం ఆలోచిస్తే, నిజానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో దీనికి కొంత వివరణ మనకు లభిస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ప్రభు స్వయంగా అంటున్నాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చి ఉన్నావు. ఎవరు ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడు? దేవుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి అమర్చాడు. అది ఆయన అద్భుతంగా సృష్టించినటువంటి ఒక శరీరం. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన శరీర ధారణ వలన సృష్టిలో భాగమయ్యాడు అని చెప్పడానికి మనం ఎంత మాత్రం వెనకాడం. ఎందుకనంటే ఆయన సృష్టిలో భాగమయ్యాడు అని అంటే అలా అవ్వడానికి ఆయన స్వయంగా ఎన్నుకున్నాడు. అంటే సృష్టింపబడినటువంటి ఒక శరీరాన్ని ధరించుకోవడానికి ఆయన ఇష్టపూర్వకంగా సమ్మతించాడు. తన దైవత్వానికి దేవుడు ఆయన కొరకు అద్భుతంగా తయారు చేసినటువంటి ఆ శరీరాన్ని అమర్చడము అనేది ఆయన ఇష్టపడినటువంటి విషయం, ఆయన సమ్మతించినటువంటి విషయం. ఆయన స్వచ్ఛందంగా ఆ శరీరాన్ని తనకు అమర్చబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఓకే, అండ్ సో ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణలో జరిగింది ఏంటి అని అంటే దైవ మానవ మిళిత స్వభావం అనేది ఒకటి తయారైంది. ఒకే శరీరంలో దేవుడు సంపూర్ణంగా నివసిస్తున్నాడు. అందుకే ఆయనలో దైవత్వపు సర్వపరిపూర్ణత శరీరముగా నివసించను అనుందా? కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దైవత్వపు సర్వపరిపూర్ణత ఆయనలో శరీరముగా నివసించను. అంటే ఆ శరీరంలోనే దైవత్వపు సర్వపరిపూర్ణత ఉంది. అలాగే పాపం మినహా మిగతా మానవ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. సో దైవ మానవ మిళిత స్వభావం కలిగినటువంటి శరీరం అది. అలా అని ఆయన దైవ లక్షణము ఆయన మానవ లక్షణాన్ని పూర్తిగా మింగేయలేదు. ఆయన మానవ లక్షణము ఆయన దైవ లక్షణాన్ని పూర్తిగా మింగేయలేదు. ఆ రెండు డిస్టింక్ట్ ఐడెంటిటీని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉన్నాయి. ఆయన దేవుడుగాను ఉన్నాడు, మానవుడుగాను ఉన్నాడు. అందుకే 100% దేవుడుగా ఉన్నాడు, 100% మానవుడుగా ఉన్నాడు. 50% గాడ్, 50% మ్యాన్ కాదు. కంప్లీట్ మ్యాన్ అండ్ కంప్లీట్ గాడ్. This is a mystery we cannot understand, but that is the truth which the Bible teaches. It is called hypostatic union, a great mystery that we cannot explain within our understanding, but nevertheless the truth which the Bible teaches. So let us be careful not to compromise this doctrine. Let us affirm both. Let us say that Jesus Christ was completely God in the flesh. At the same time, let us also recognize that the one who came and dwelt among us, the eternal word, was a man like you and me. Sin alone accepted. Okay? Right. You mean the nature of this incarnation? Yeah, see, I was saying that, in Luke 1:35, we understand that, Jesus, the child that would be born would be called holy and the Son of God because there was no sin in him, right? Now, everyone that is born in the natural way must have sin in him because that is the consequence of the fall. But how was it that Jesus' body was exempted from sin?
Because that was a miraculous body prepared by God for Jesus separately. And we read that in Hebrews chapter 10 and verse 5, where Jesus says, a body hast thou prepared for me, right? So there was a body that God prepared for Jesus, which was put on his divinity. So that, this divinity, this humanity was added to his divinity. Both his divine and his human nature had distinct identity. They were never mixed up. The one did not swallow up the other. He was completely man and he was completely God in the same body that he assumed. Okay? Does it make sense? Yeah. Yeah, he was not born in sin. Yeah. He was not born in sin because he was not born in the usual natural way you and I are born. Okay, it was a body which God had miraculously prepared for him. Okay? Right. So, there was no sin in him. Now, what is the value of understanding this great truth of Jesus' incarnation? What are some of the things you learn? ఇది అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరధారణ గురించి మనం అర్థం చేసుకుంటే, దాని విలువ ఏంటి? మనము ఏం అన్వయించుకోవచ్చు మన కోసం దాని నుండి? యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకంలో జీవించాడు అనంటే ఆయన మనకు ఖచ్చితంగా ఒక మాదిరిని విడిచిపోయాడు మనం వెంబడించడానికి అని మనం చెప్పొచ్చు. ఇస్ దట్ రైట్? ఆయన ఖచ్చితంగా మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. అది చాలా గొప్ప విలువైనటువంటి ఒక విషయం. ఆయన మనలాంటి మానవుడిగా ఇక్కడ ఉన్నాడు అనంటే ఆయన ఎదుర్కొంటున్నటువంటి అదే పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఆ పరిస్థితుల్లో ఉండి ఏం చేశాడో అదే మనం చేయాలి అనే బోధ ఇక్కడ మనకు లభిస్తూ ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన కేవలం దేవుడిగా చేయలేదు, ఆయన మానవుడిగా కూడా ఆ పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. ఓకే, రైట్. తర్వాత ఆయన మనకు తగినటువంటి యాజకుడు, మన బలహీనతలకు సరిగ్గా తగినటువంటి యాజకుడు, సమయోచితమైన సహాయం ఇవ్వగలిగేటటువంటి ప్రధాన యాజకుడు. ఎందుకనంటే మనం ఎదుర్కొంటున్నది ఏంటో ఆయనకు చాలా బాగా తెలుసు, మన బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకు తగిన సహాయాన్ని సమయోచితమైన సమయంలో సమయోచితమైనటువంటి సహాయాన్ని ఆయన మనకు అందజేయగల యాజకుడు. అది చాలా ఆదరణతో కూడినటువంటి వాస్తవం. అది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన శరీరధారణను సరిగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడుగా శరీర రూపంగా ఇక్కడ నివసించడము అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి సత్యము అనంటే ఆయన నిజంగా దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా చేసింది ఈ సత్యమే. ఎందుకంటే ఆయన దేవునితో కూడా, ఆయన దేవుడు కాబట్టి దేవునితో వ్యవహరించగలడు, దేవునితో మాట్లాడగలడు మన పక్షంగా, దేవునితో మన పక్షంగా చేయవలసినటువంటి ఆ నీతి, ఆయన అంటే దేవుడు కోరేటటువంటి ఆ నీతిని జరిగించడం అనేది దేవుని ఎదుట మన పక్షంగా ఆయన జరిగించగలడు. అలాగే ఆయన మానవుడు కాబట్టి హీ కెన్ ఆల్సో sympathize, as we said, with our feelings. And so he is the perfect mediator between God and man. He is the link between the sinner and the triune God. త్రిత్వమై ఉన్నటువంటి దేవునికి పతనమైనటువంటి పాపికి మధ్యలో లింక్ ఏంటి అని అంటే, వాళ్ళిద్దరిని జత చేసేది, వాళ్ళిద్దరిని ఐక్యం చేసే లింక్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ ఇన్కార్నేషన్. బికాస్ హీ వాస్ కంప్లీట్లీ గాడ్ అండ్ హీ వాస్ కంప్లీట్లీ మ్యాన్, హీ కుడ్ డూ దట్, రైట్? సరే, తర్వాత ఇంకొక విషయం కూడా, జస్ట్ అ థాట్ ఇన్ పాసింగ్, అ బ్లెస్డ్ థాట్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ జేసీ రైల్. చూడండి, మీరు నేను కలిగి ఉన్నటువంటి ఈ శరీరము చాలా బలహీనమైనటువంటి శరీరం అని మనకు తెలుసు. ఇది అంతకంతకు క్షీణించి క్షయమైపోతున్నటువంటి శరీరం అని కూడా మనకు తెలుసు, రైట్? ఎన్నో బలహీనతలు, మనకిష్టం లేనివెన్నో నివసించేటటువంటి శరీరాన్ని చూసి ఇది క్షీణమైనది, క్షయమైనది, బలహీనమైనది అని మనం అనుకోవచ్చు. కానీ ఇలాంటి శరీరాన్నే ఆయన ధరించుకోవడానికి ఎంత మాత్రమూ వెనుకాడలేదు. కాబట్టి ఈ శరీరం పైన ఆయన గొప్ప ఘనతను ఉంచాడు అని మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మన శరీరాన్ని మనం ఘనపరచుకోవడం నేర్చుకోవాలి. అంటే మన శరీరాన్ని ఘనపరచుకోవడం అని అంటే దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం కలిగి ఉన్నటువంటి అదే శరీరాన్ని ఆయన కూడా కలిగి ఉన్నాడు. ఈ శరీరంతోనే ఆయన మరణించాడు, ఈ శరీరంతోనే ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు, ఈ శరీరాన్ని ఆయన పరలోక రాజ్యానికి కూడా తీసుకెళ్లాడు. కాబట్టి ఒక దినాన మన క్షయమైపోతున్నటువంటి బలహీనమైనటువంటి ఈ శరీరాల్ని ఆయనలాగే మహిమ శరీరంగా మార్చి
దాని పరలోకానికి ఆయన తీసుకెళ్ళగలడు అని అని గుర్తెరిగి మనము ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఘనతలో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధంగా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ బాడీ విచ్ వీ బేర్. దిస్ బాడీ దట్ వీ హ్యావ్, it might appear so vile, so detestable, so weak, and yet Jesus was not ashamed to put upon himself this very body. So let us learn to honor this body and preserve it in holiness and give it the dignity that's due to it, because this is the same body which he will raise up one day in glory and bring with him to heaven. Okay, so that's what we understand from his incarnation. So how much of time do I still have? 10 minutes? You said 5 minutes? Okay. సరే, 15వ వచనము చూడండి. 15వ వచనం నేను దాటేస్తాను, ఎందుకనంటే అక్కడ యోహాను సాక్ష్యం ఉంది యేసుక్రీస్తుని గురించి. అయితే యోహాను సాక్ష్యం గురించి మనం వచ్చే వారం మాట్లాడుకుంటాం కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువగా మనము దాని గురించి చర్చించుకుందాం. అయితే 14వ వచనం చివరిలో, 16వ వచనంలో, తర్వాత 17, 18 వచనంలో కూడా మనం అర్థం చేసుకునే విషయం ఏంటి అని అంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. అంటే ఇంకా చాలా టైం తక్కువగా ఉంది కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ని మాత్రమే నేను ఇక్కడ కవర్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఆర్ వీ విల్ కవర్ ఇట్ ఇన్ అదర్ పోర్షన్స్. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్పబడింది. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తర్వాత ఆయన నుండి మనం కృప వెంబడి కృప పొంది ఉన్నాము అని అంటున్నాడు. మనం ఆయన నుండి కృప వెంబడి కృప పొంది ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటి అంటే, మన ఆత్మీయ జీవానికి కావాల్సినటువంటి అన్ని విషయాలకి కృపనిచ్చేది యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి సత్యాన్ని మనం అక్కడ తెలుసుకుంటున్నాం. అయితే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటే దాని అర్థం ఏంటి? 17వ వచనంలో కూడా ధర్మశాస్త్రము మోషే వలన కలిగింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ద్వారా కృప మరియు సత్యము వచ్చింది. అంటే మరి ధర్మశాస్త్రము మోషే వలన కలిగింది. ఆ ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని అంటే, అది దేవుడు మన నుండి కోరేటటువంటి స్థాయి, పరిశుద్ధత స్థాయి ఏంటో ఆ సత్యాన్ని మనకు తెలియజేసింది. రైట్? కాబట్టి అది సత్యమా కాదా? ధర్మశాస్త్రంలో సత్యం ఉందా లేదా? ధర్మశాస్త్రం అంతా సత్యమే, ఎందుకంటే అది దేవుని ద్వారా ఇవ్వబడింది. తర్వాత ధర్మశాస్త్రము కృప యొక్క అవసరతను కూడా మనకు తెలియజేసింది. ఎందుకంటే ధర్మశాస్త్రము నిర్దేశించినటువంటి స్థాయి స్వతసిద్ధంగా ఎవరు అందుకోలేనటువంటి స్థాయి, కాబట్టి కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే దాన్ని అందుకోగలము అనేటటువంటి ఆ గ్రహింపును ధర్మశాస్త్రం మనకిచ్చింది. అవునా కదా? రైట్? సో ధర్మశాస్త్రం ద్వారా సత్యం ఏంటో మనకు తెలిసింది, కృప యొక్క అవసరత కూడా మనకి తెలిసింది. కానీ ఆ సత్యాన్ని మనలో స్థాపించడానికి కానీ, ఆ సత్య స్థాయిని అందుకోవడానికి మనకు అవసరమైనటువంటి కృపను కానీ అందించే సామర్థ్యము ధర్మశాస్త్రానికి లేదు. అది ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా బయలుపడినటువంటి సువార్త ధర్మశాస్త్రము కంటే హెచ్చైనది, అది పరిపూర్ణమైనది అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అనేటటువంటి మాట, లేదా యేసుక్రీస్తు ద్వారా కృప మరియు సత్యం వచ్చింది అనేటటువంటి మాట సువార్త సత్యాన్ని మిగతా మతాల్లో ఉన్నటువంటి అన్ని బోధల కంటే సర్వోన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించింది. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అని అంటే, చూడండి, అన్ని మతాల్లో కూడా పాపం అనేది ఒకటి ఉంది అని గుర్తింపబడింది కదా. ప్రతి మతం కూడా పాపం అనేది ఒకటి ఉంది అని అంటున్నారు, అని ఒప్పుకుంటున్నారు. అయితే ఆ పాపానికి పరిహారం కూడా కావాలని కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తారు? పాపానికి పరిహారం కావాలంటే ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు, లేకపోతే ఇంకా ఏవో పుణ్యకార్యాలు అవన్నీ కూడా చేస్తారు. కానీ ఒక కామన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం తప్పు చేస్తాము సరే, కానీ మనం పాపం చేసిన తర్వాత మనము పాపము విషయంలో పశ్చాత్తాపడితే, మన పాపాన్ని మనం తెలుసుకుంటే దేవుడు క్షమించేస్తాడు. ఎందుకనంటే దేవుడు కృపామయుడు. రైట్? దేవుడు కృపగలవాడు అనేటటువంటి ఒక అవగాహన ఉంది. తరచుగా ముస్లిమ్స్ కూడా మనకు చెప్తా ఉంటారు, ఎవరో వచ్చి చనిపోవాల్సినటువంటి అవసరం ఏముందయా,
దేవుణ్ణి క్షమించమని అడిగితే క్షమించలేడా? ఎవరు చనిపోకుండా క్షమించగలడు కదా అని అంటూ ఉంటారు. అంటే దేవుడు కృపామయుడు కాబట్టి ఆయన మన పాపం విషయంలో మనల్ని క్షమించగలడు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. సమస్య ఏంటి అని అంటే, దేవుడు ఊరికినే నా పాపం విషయంలో నన్ను క్షమిస్తే అక్కడ వచ్చిన సమస్య ఏంటి అని అంటే, ఆయన కృపామయుడు అవుతాడేమో కానీ ఆయన న్యాయవంతుడు కాలేడు. సత్యం విషయంలో తప్పిపోయిన వాడు అవుతాడు, రైట్? కానీ దేవుడు అనే వానిలో కృప ఉండాలి, సత్యం కూడా ఉండాలి. అయితే ఈ కృపకి సత్యానికి మధ్యలో వచ్చినటువంటి సమస్య ఏంటి అని అంటే, కృప ఉంటే సత్యం ఉండదు, సత్యం ఉంటే కృప ఉండదు. సాధారణంగా ఈ మన స్టాండర్డ్స్ని బట్టి మనం మాట్లాడుకోవాలనంటే, చూడండి, ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక టీచర్ ఉన్నారనుకుందాం ఒక స్కూల్లో. ఒక విద్యార్థి ఫెయిల్ అయిపోయాడు. 33 మార్కులు వచ్చాయి. ఎన్ని రావాలి పాస్ అవ్వడానికి? 35 రావాలి. సో ఈ టీచర్ గారు అన్నారంట, మరి పాపం 2 మార్కులే కదా వేసేద్దామని వేసేసిందంట. అక్కడ ఏం కనబడుతుంది మీకు? కృప ఉంది, కానీ ఏం లేదు, సత్యం లేదు, రైట్? ఇంకొక టీచర్ గారు ఉన్నారు, 33 మార్కులు వస్తే చదువుకోవాలని టైం ఇచ్చినప్పుడు వీడు చదువుకోలేదు కాబట్టి ఫెయిల్ అనేసింది. అక్కడ ఏం కనబడుతుంది? సత్యం ఉంది, కానీ కృప లేదు. అందుకే కృప ఉంటే సత్యం ఉండదు, సత్యం ఉంటే కృప ఉండదు. అందుకే మిగతా మతాల్లో నేర్పించబడినటువంటి పాప క్షమాపణ విధానాలన్నీ కూడా ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో తప్పిపోతున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చినటువంటి సువార్తలో ఉన్నటువంటి విశేషం ఏంటి అని అంటే, ఇక్కడ కృప సత్యము రెండు సంపూర్ణంగా నెరవేర్చబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఒక రాజుగారి దగ్గరకు ఒక అతన్ని తీసుకొచ్చారంట, ఒక నేరస్తుడిని. అతను ఒక పెద్ద యాక్సిడెంట్ చేశాడు. అతని మీద పెద్ద జుర్మానా విధించాలి. అయితే ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ నేరం చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ రాజుగారి కుమారుడే ఆ నేరాన్ని చేశాడు. సో అందరూ ఉత్కంఠగా చూస్తున్నారంటే ఏం చేస్తారు రాజుగారు అని. న్యాయం చెప్తాడా లేకపోతే ఊరికనే క్షమించి వదిలేస్తాడా అని. సో రాజుగారు సింహాసనం మీద కూర్చుని రాజముద్ర వేసి ఒక ఉత్తర్వు జారీ చేసి ఏమన్నాడంటే, ఇతను నేరం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి 1,00,000 రూపాయలు జుర్మానా విధించాల్సిందే, తప్పదు అని చెప్పి ఆ రాజముద్ర చేత ఆ ఆర్డర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆయన ఆ రాజ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాడు, ఆ రాజ సింహాసనాన్ని దిగొచ్చాడు, ఆ రాజ వస్త్రాన్ని అంతటిని కూడా పక్కన పెట్టాడు. ఆ నేరస్తుడు నించున్నటువంటి బోన్లో నుండి అతన్ని తప్పించేసి ఆ నేరస్తుడు నించుంటున్నటువంటి అదే స్థానంలో ఆ రాజుగారే స్వయంగా నిలబడి ఆ కట్టాల్సినటువంటి 1,00,000 రూపాయలు ఆయనే కట్టేశాడంట. ఇప్పుడు చెప్పండి, అక్కడ కృప ఉందా, సత్యం ఉందా? రెండూ ఉన్నాయి, రైట్? సత్యంగా న్యాయంగా ఆయన తీర్పు చెప్పాడు. అది తీర్చగలిగేటటువంటి సామర్థ్యం నా కుమారుడిలో లేదు కాబట్టి నేనే ఆయన పక్షంగా ఆ జుర్మానా కట్టాలి అని చెప్పి ఆయనే స్వయంగా దిగొచ్చి ఆ నేరస్తుడు నిలబడాల్సినటువంటి స్థానంలో నిలబడి ఆ నేరస్తుడి స్థానంలో ఆయన ఆ జుర్మానా కట్టాడు. చట్టం దాన్ని అంగీకరిస్తుందా, అంగీకరించదా? అంగీకరిస్తుంది. ఎందుకంటే ఎవరు కట్టారు అనేది కాదు, చట్టము ఆ న్యాయం కోరినటువంటి జుర్మానా కట్టబడిందా లేదా అనేది అసలు విషయం, రైట్? దేవుడు కూడా న్యాయవంతుడుగా ఒక తీర్పు చెప్పాడు. పాపం చేసే ప్రతివాడు కూడా మరణం అవ్వాలి. మరణదండన పాపానికి దేవుడు విధించినటువంటి శిక్ష. అయితే పాపం చేసిన వాడు స్వయంగా నా బిడ్డ, వాడిపైన నేను ఈ మరణదండన అమలు చేస్తే అక్కడ న్యాయం నెరవేర్చబడుతుంది, కానీ కృప ఉండదు. పోనీ నేను కృపామయుడిని కాబట్టి క్షమించి వదిలేద్దామా అంటే న్యాయం తప్పిపోతుంది. కాబట్టి పాపం చేసిన వాడు నా బిడ్డే కాబట్టి వాడి స్థానంలో నేనే నిలబడి వాడు చెల్లించవలసినటువంటి జుర్మానాను వాడి స్థానంలో నేను నిలబడతాను, నేను చెల్లిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అదే ఆయన శిలువ పైన చేసినటువంటి ఆ కార్యం. కాబట్టి కృప సత్యము రెండు సంపూర్ణంగా యేసుక్రీస్తులో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. దట్ ఈస్ ద సుపీరియారిటీ ఆఫ్ ద గాస్పల్ ఓవర్ ఎనీ అదర్ రిలీజియస్ థాట్ దట్ యూ కెన్ ఇమాజిన్ ఆర్ కన్కాక్ట్. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దట్ గ్రేట్ అరేంజ్మెంట్ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అలోన్. ఇంకెక్కడైనా ఇది కనబడుతుందా అండి? కెన్ యూ సీ దిస్ ఎనీవేర్ ఎల్స్? కాంట్ సీ దట్, రైట్? ఆర్ట్ యూ గ్లాడ్ దట్ you are forgiven by a God who has completely satisfied truth and grace in every way? What a privilege it is to be a Christian, isn't it? What a privilege to know that this is the exclusive way of truth which can save you. Because grace and truth was completely manifest. And దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటే ఆయనలో కృప ఉండాలి, సత్యము
ఉండాలి. కృప మాత్రమే కనబరిచి సత్యం విషయంలో తప్పిపోయేవాడు దేవుడు కాలేడు. అలాగే సత్యం మాత్రమే నొక్కి చెప్పి కృపను కనబరచలేని వాడు దేవుడు కాలేడు. కానీ మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు కాబట్టి ఆయన యేసుక్రీస్తుగా వచ్చి మన స్థానంలో నిలబడి కృపను సత్యాన్ని సంపూర్ణంగా తృప్తిపరచాడు, నెరవేర్చాడు. అలాంటి సువార్త మనం కలిగి ఉండడం నిజంగా మన ధన్యత. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.